is Sai Arush. అందరికీ నమస్కారం. 4 తర్వాత 5 వస్తుందండి. 5 తర్వాత 6. నాకు 6 అంటే చాలా ఇష్టం అండి. ఎందుకో తెలుసా? నా పేరు ఆరుష్ అండి. అందరూ ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే నేను ఆ వయసులోనే హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. మా తాతయ్య ఇంజనీర్ అవ్వమని చెప్తే నేను కాదు అన్నాను. మా అమ్మమ్మ డాక్టర్ అవ్వమని చెప్తే నేను అవ్వను అన్నాను. ఎందుకో తెలుసా? నేను చిన్నప్పటి నుంచి సింగర్ అవుదామనే పెద్ద కోరికతో ఉండేవాడిని. ఆ కోరికతో నేను ఎన్నో పాటలు బాగా ప్రాక్టీస్ చేశాను. నాకు చాలా సపోర్ట్ చేసే మా అమ్మ పేరు సౌమ్య, మా నాన్నగారి పేరు ప్రసన్న కుమార్. ఇక్కడి వరకు నేను వాళ్ళ సపోర్ట్ వల్లనే వచ్చాను. ఈరోజు పాడతా తీగాలో బాలు గారి సూపర్ హిట్ సాంగ్స్తో ఎంట్రీ ఇవ్వబోతున్నానంటే నేను చాలా లక్కీ. అందుకని ఈరోజు నా పర్ఫార్మెన్స్ని అందరూ చూసి నన్ను బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. సరేనా? సింగర్ అవ్వడం కన్ఫర్మ్డేనా? ఖచ్చితంగానా? ప్లేబ్యాక్ సింగర్ అయిపోదామన్నా లేకపోతే ఒక హిందుస్థానీ సింగర్ అవుదామన్నా? ఇలా ప్లేబ్యాక్ సింగర్. ప్లేబ్యాక్ సింగర్కి హిందుస్థానీ సింగర్కి తేడా ఏంట్రా? హిందుస్థానీ సింగర్ కాన్సర్ట్స్ ఇవ్వడం అలాగా. ప్లేబ్యాక్ సింగర్ అంటే మూవీస్లో సాంగ్. డాక్టర్ అయిపోవద్దు. ఎందుకు? సింగర్ సింగరే అవ్వాలి. ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయావు అంతే. ఏ పాట పాడతావు? సార్ నవ్వింది మల్లె చెండు సినిమా అభిలాషము. సరే, నవ్వింది మల్లె చెండు అని ఫస్ట్ లైన్ మటుకు చెప్పాము. నచ్చింది గర్ల్ ఫ్రెండ్ అని ఒకటి ఉంది. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 8th క్లాస్. 8th క్లాస్. సరే, ఇప్పుడు మాట్లాడదులే. సీజన్ 9 తర్వాత మాట్లాడదాం మనం. ఓకే, ఆల్ ద బెస్ట్. ఆరుష్, సాయి ఆరుష్. కీర్తన నువ్వు వెళ్ళి కూర్చోతా. జయప్రకాష్ గారు. ఓ మై గాడ్, ఆరుష్. ఒకసారి జోరుగా చెప్పండి. ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్, సూపర్ ఎనర్జీ. ఆ వాయిస్ గ్రంజ్, ఇట్స్ నాట్ ఈజీ. అలా చేయడం చాలా కష్టం. ఒక టెక్నిక్, అది న్యాచురల్గా రావాలి, లేకపోతే చాలా వాయిస్ స్ట్రెయిన్ అయిపోతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ టు ద టీమ్. గురుగారు. సాయి ఆరుష్ సార్, బాగా పాడావు. విజయ్ గారు చక్కటి సలహా ఇచ్చారు. నా సలహా సార్ ఒక్క నిమిషం. తన పేరు ఆరుష్. ఆరుష్, సాయి ఆరుష్. కరెక్ట్గా చెప్పారా? కరెక్ట్గా చెప్పారా? బాగా పాడావు నాన్న, చాలా బాగా పాడావు. విజయప్రకాష్ గారు మంచి సలహా ఇచ్చారు. ఈ పాటకి ఇంకొంచెం ఎక్స్ప్రెషన్, అనుభూతి ఇంకొంచెం జోడిస్తే బాగుండు. ఆ మాట చెప్పారు. నాకు మొదటి నుండి అలాగే అనిపించింది. కీర్తన చూసావా, నేను మొదటి పాటకు చెప్పగానే రెండో పాట అంతా నవ్వుతూ పాడాలన్నాను. నవ్వే పాటగా గల పాట లభించింది నీకు. అదృష్టం అంటే అది నీది. చాలా బాగుంది. లెట్స్ డూ దిస్. ఇప్పుడు నేనేమో నవ్వింది మల్లె చెండు పాడతాను, నువ్వు నవ్వాలి. ఆరుష్ అంటున్నారు. ఆరుష్ని. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెరా మజాగా ఛాన్సు, దనన్న భలే రొమాన్సు, యురెక్క సకమికా. ఒకటి
దూరదర్శన్ లో విక్రమ్ और బేతాళ్ అని ఒక షో వచ్చేది. గుర్తుకొచ్చిందా? బాగా నవ్వావు. ఓకే, 10 o'clock తర్వాత నవ్వు, నాకు నిద్ర పెట్టదు. వెరీ నైస్, చాలా బాగా పాడాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్షిప్ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. ఉన్న మామిడి కొమ్మ మీద గూడు రెండున్నాయి. యాగప్రియ పాడిన పాట చాలా బాగా వచ్చింది. పొద్దున చిలుకను చూడండి, ముద్దు ముద్దుగా ముచ్చటలాడండి. చాలా ప్రేమగా ఆత్మీయంగా పాడారు. చిలుక ఊగదు కొమ్మ ఊయలా. పెన్సిల్ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. నువ్వు పాడిన తీరు అన్ని బాగున్నాయి, నీ డ్రెస్ తో సహా. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. రౌండ్ మారినా సౌండ్ మారదే, యశ్వాగ్నిక గొంతులో పాట అన్ని సూపర్ హిట్టే. ఊచుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. నువ్వు పాడుతూ ఉంటే అది అలా వినాలని అనిపిస్తూ ఉంటుంది. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా. చాలా స్పష్టత ఉంది, పూర్తి సాధికారతతో పాడారు. త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం. ఎక్కడెక్కడి చిట్టి కువ్వలు, యాడ నుంచో గోరు బంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. నీ ముద్దు పేరేంటి? బబ్బు అని పిలుస్తారు. నాకు ఇంకొక ముద్దు పేరు పెట్టాలనిపిస్తుంది, టొమాటో. కన్ను పిల్లల కొంటి నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కేరాలే. రేమన్ గారికి తెలుసా ఇలా పాడొచ్చు ఈ పాటని? ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. నెల పరీక్షలో వచ్చిన సున్న, గోడ కుర్చీ వేయించిన నాన్న. ఒకే ఒక చిన్న విషయం ఏంటంటే నాకు ఇలాంటి బాల్య జ్ఞాపకాలు ఏమీ లేవు. దొంగ చాటుగా కాల్చిన బీడి, సుప్పుగాడిపై చెప్పిన చాడి. సుబ్బు అనేది ఎవరో కాదు, నేనే, నా గురించి నేనే రాసుకున్నాను. అది గుర్తుకొస్తున్నాయి. ఇందాకేదో కథ చెప్పావు. ఫ్రెండ్స్ కన్నా ఎనిమీస్ ఎక్కువ ఉన్నారు. నేనున్నాను రా నీ ఫ్రెండ్. అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. పేర్లున్నారా వీళ్ళ పేరు? హృదయం మాత్రం నాది, ఊపిరి కాదా తనదే. తష్వి లాస్య కన్సి ఎవరైనా వాడిని ఇరిటేట్ చేశారు. ఏం చేస్తారట? మేమిద్దరం కలిసి పాడతాం మేడం. శోకం వీడే స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే, పాటలు పాడే పువ్వుల జంట మేమే. సింగారాల పైరుల్లోన బంగారాలై పండేనంట.